ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. భక్తిలో చూపించే రాసలీలలో దేనికి స్మృతి చిహ్నము? జవాబు, మీరు బాబా స్మృతిలో లీనమై సంతోషంతో మీ మనస్సు నాట్యం చేసిన దానికి గుర్తు రాసలీలలో. మన బాబా స్మృతిలో లీనమయ్యి మీ మనస్సు నాట్యం చేసినట్టు దానికి గుర్తు రాసలీలలో అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గంలో చూపిస్తారు కదా రాసలీలలు, అవి దేవుని స్మృతి గుడిలో అవి. నెక్స్ట్ ప్రశ్న, అతి సుందర నియమం ఏది? జవాబు, భగవంతుని తోడు అనుభవం చేసుకునే సంగమయుగమే సుందర సమయము. అన్నిటికన్నా సుందర సమయం ఏమిటంటే భగవంతుని యొక్క తోడు అనుభవం చేసుకునే సంగమయుగమే సుందరమైన సమయము అని బాబా చెప్తున్నారు. అల్పకాలిక ఓటమిలో ఏ విషయం దాగి ఉంది? అల్పకాలిక ఓటమిలో సదాకాలిక విజయం దాగి ఉంది. అనగా జ్ఞాని యోగి ఆత్మలకు ప్రపంచం దృష్టిలో జీవితం యొక్క రసానుభూతి లేదని ఆనందం కోల్పోయారు అని అనుకుంటారు. వాస్తవానికి అతీంద్రియ సుఖం ముందు, అనగా ఆత్మలో ఉన్న సూక్ష్మ శక్తి అయిన మనస్సు యొక్క ఆనందం ముందు శరీరం ద్వారా కలిగే అల్పకాలిక ఆనందాలు పెద్ద గొప్పవి కాదు. కానీ ఈ ఒక్క అల్పకాలిక ఆనందాన్ని త్యాగం చేశారు కనుక స్వర్గంలో 21 జన్మలకే కాక ద్వాపర కలియుగాల్లో 63 జన్మలకు ఎన్నో న్యాయ సమ్మతమైన రసాలు కలిగి జీవించే భాగ్యాన్ని పొందుతారు. బాబా చెప్తున్నారు, అల్పకాలిక ఓటమిలో సదాకాలిక విజయం దాగి ఉంది. అనగా ప్రపంచం దృష్టిలో జీవితం యొక్క రసానుభూతి లేదని ఆనందం కోల్పోయారు అనుకుంటారు. ప్రపంచం దృష్టిలో, లోకంలో వీళ్ళు జీవితాన్ని ఇట్లా త్యాగం చేసినారు, అన్నీ కోల్పోయినారు అని భావన అనుకుంటారు. కానీ వాస్తవానికి అతీంద్రియ సుఖము అతీంద్రియ సుఖం మందు, అనగా ఆత్మలో ఉన్న సూక్ష్మ శక్తి మనస్సు యొక్క ఆనందం ముందు, మనస్సు ద్వారా కలిగించే ఆనందం ముందు శరీరం ద్వారా కలిగే అల్పకాలిక ఆనందాలు పెద్ద గొప్పవి కాదు అని బాబా చెప్తున్నారు. ఈ ఒక్క జన్మ మనము త్యాగం చేస్తే అల్పకాలిక ఆనందాన్ని త్యాగం చేశారు కనుక 21 జన్మలకు మీకు 21 జన్మలకే కాక ద్వాపర కలియుగాల్లో 63 జన్మలకు ఎన్నో న్యాయసమ్మతమైన రసాలు కలిగి జీవించే భాగ్యాన్ని మీరు పొందుతారు అని బాబా చెప్తున్నారు. చూడండి ఎంత బాగుంది పాయింట్. 63 జన్మలకు మనకు అన్ని విధాలుగా మనకు ఈ 21 జన్మలకే కాదు 63 జన్మలకు కూడా మనకు ఈ భాగ్యం అనేది తయారవుతుంది. ఎవరిని ఆల్రౌండర్ అంటారు? సమయాన్ని బట్టి, సబ్జెక్టును బట్టి, అందులో అభిరుచితో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకోవాలి. వీరిని ఆల్రౌండర్ అంటారు. సబ్జెక్టును బట్టి, సమయాన్ని బట్టి, సబ్జెక్టును బట్టి, అందులో అభిరుచితో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకోవాలి. వారిని ఆల్రౌండర్ అంటారు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను ఆల్రౌండర్ పాత్రధారిని. ఈరోజు సమానం వచ్చేసి నేను ఆల్రౌండర్ పాత్రధారిని. ఈ సమానం 10 సార్లు రాయాలి, రోజంతా మననం చేయాలి. ఓం శాంతి.